హలో అండి, నమస్తే అండి. ఈరోజు మీకు చపాతీ కాయలు లేకుండా మంచిగా పొంగేలాగా చూపిస్తాను. చపాతీని ఇలా సాదుకున్నాక మంట ఈ ఫ్లేమ్ సరిపోతుందండి. దాన్ని ఇలా అటువైపు ఇటువైపు బాగా కాల్చుకోవాలి. ఇట్లా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు చుట్టూ ఇటు పక్కల కావాలి కదండి, చుట్టుపక్కల దాన్ని కాల్చుకొని ఇటువైపు కూడా ఇట్లా ఈ కలర్ వచ్చేలా కాల్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని దాని మీద ఇలా వేయడమేయండి. ఆ బబుల్స్ వచ్చినప్పుడు ఇలా ఎంతో మెత్తగా వస్తాయండి పుల్కాలు. చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఫైనల్లీ పుల్కా రెడీ అయినట్టే అండి, స్పాంజ్ లాగా ఉంటుంది.